And I think now I can hand over the mic to Nikhil. Yes, please, Nikhil. Hi guys, how are you? Hello Naru. My support, my oxygen. Thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజన్న మాట్లాడిన తర్వాత నాకు ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. ఆయన నాకు ఒక 4-5 యారోస్ గన్ షాట్స్ కొట్టారు. బట్ ఐ వాంట్ టు సే ద రీజన్ నేను ఈరోజు ఈ సినిమా చేసినందుకు కారణం రాజశేఖర్ రెడ్డి గారు, రాజన్నే. బికాజ్ ఐ థాట్ రాజన్న వాజ్ అనదర్ ప్రొడ్యూసర్ హూ జస్ట్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మనీ, ప్యాషన్ అనుకున్నాను. బట్ ఐ డెంట్ రియలైజ్ దట్ ఐ వెంట్ టు సే నో, బట్ వన్స్ ఐ హర్డ్ ఎ స్టోరీ ఐ వాంటెడ్ టు సే ఎస్. ఆయనకున్న ఐడియా, ఈ సినిమాని ఎలా తీద్దాం, ఎలా షూట్ చేద్దాం, ఎంత గ్రాండ్గా చేద్దాం. అండ్ ఇంకోటి చెప్తానండి, ఆ టైం కల్లా నా కార్తికేయ 2 సినిమా ఓకే కూడా అవ్వలేదు, హిట్ కూడా అవ్వలేదు. అంతకుముందు నేను లాక్ చేసి ఒక ఎక్స్ట్రాడినరీ బడ్జెట్ నా మీద పెడదామని డిసైడ్ అయిన రాజన్నకి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ సక్సెస్ చాలామంది ప్రొడ్యూసర్స్ లాక్ చేస్తారు, బట్ నన్ను ముందే నమ్మిన రాజన్నకి యాజ్ వెల్ యాజ్ తేజ్ ఉపల్పాటికి ఐ వాంట్ థ్యాంక్ సో మచ్. తేజ్ ఈజ్ ద రీజన్ వై ఐ మెట్ రాజన్న. అండ్ తేజ్ ముందు శ్వాస అని ఒక సినిమా చేయాలి, బట్ ఆ శ్వాస సినిమా డింట్ వర్క్అవుట్, బట్ దిస్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్స్ వై హ్యాపెండ్. అండ్ ఫ్రమ్ డే 1 అండి, లైక్ హూ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్ ఫర్ దిస్ అనగానే వి థాట్ గ్యారీ, అండ్ వీ స్టోల్ హిమ్ ఫ్రమ్ అనదర్ ప్రొడక్షన్ హౌస్, నాట్ స్టోల్ బట్ took him from there, and from that day the journey of Spire started. ఈ రోజు సినిమా is complete అండి. ద సినిమా రీసెంట్గా కూడా ఐ వాజ్ ఓన్లీ వరీడ్ దట్ బికాజ్ ఒక మంచి సినిమా అండి. నేను ఒక 1 month కింద చూసినప్పుడు ఐ లవ్ ద ఫిలిం. ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం ఐ వాజ్ ఫెంటాస్టిక్, ద సెకండ్ హాఫ్ వాజ్ గూస్ బంప్స్. ఈ సినిమాకి ఒక ఫెంటాస్టిక్ ప్రమోషన్ చేయాలి, ఒక ఫెంటాస్టిక్ ట్రైలర్ కట్ చేయాలి, మొత్తం ఇండియా మొత్తం తిరిగి దీన్ని. ఎందుకంటే మనందరికీ తెలుసు సినిమాల్లో ఎంత స్పై థ్రిల్లర్ అయినా, ఎంత యాక్షన్ మూవీ అయినా, మేము చుట్టూ తిరిగేదంతా ఒక మహానుభావుడు చుట్టే. అది ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెటే కాదు, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో ఆయన పేరింటేనే మాకు గూస్ బంప్స్ వస్తాయి. ఇంతకుముందు ఆ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు వెన్ ఐ సా హిస్ పిక్చర్ అగైన్ ఐ జస్ట్ ఫెల్ లైక్ గెటింగ్ అప్ అండ్ సెల్యూటింగ్. సో అంత ఇష్టమైన ఒక మనిషి గురించి ఉన్న ఈ సినిమా. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఐ థింక్ 29th June ఈజ్ ద బెస్ట్ డేట్ దట్ వీ కుడ్ గివ్ దిస్ మూవీ. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ 4 days కింద నేను వెళ్ళి సినిమా చూశాను డిటిఎస్ మిక్సింగ్లో. చూసినప్పుడు ఐ జస్ట్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద థియేటర్ వన్స్ మూవీ ఫినిష్ అండ్ వెంట్ అండ్ హగ్డ్ గ్యారీ. అండ్ ఒక డైరెక్టర్ని హగ్ చేసుకున్న తర్వాత భలే తీశారు, భలే చేస్తారు అంటారు, కానీ నేను ఒకటే మాట అన్నాను, థ్యాంక్ యూ గ్యారీ అన్నాను. సో ఐ జస్ట్ సెడ్ థ్యాంక్ యూ టు హిమ్. అంటే థ్యాంక్ యూ చెప్పాలంటే ఎంత బాగుంటుంది సినిమా. సో అంత బాగుందండి సినిమా. అండ్ చాలామంది సినిమా రిలీజ్కి ముందే సినిమా మీద కామెంట్లు చేస్తూ ఉంటారు. ఐ జస్ట్ సే ఓన్లీ వన్ థింగ్ అండి, దట్ మా సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఐ వాంట్ థ్యాంక్ అనంత్ బ్రో ఫర్ దాట్. మా సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఇట్ ల్యాండెడ్, వీ గాట్ హ్యూజ్ అప్రిషియేషన్ ఆల్ అక్రాస్ ఇండియా ఫర్ ఇట్. సో ఐ వాంట్ థ్యాంక్ వంశీ హూ కట్ ద ట్రైలర్ ఫర్ దిస్. అట్ ద సేమ్ టైం సినిమా ట్రైలర్ పడిన తర్వాత అది కూడా ల్యాండ్ అయింది, అది కూడా సూపర్గా యాక్సెప్ట్ అయింది. సో పోస్టర్ బాగుంది, టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది, మీరు టికెట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే 100% మా కంటెంట్ కూడా అంతకన్నా బాగుండబోతుంది. June 29th రోజు మీరు సినిమా థియేటర్కి వచ్చి చూస్తే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సినిమా మేము ఇవ్వబోతున్నాం. అండ్ ఇది నిజం, ఇది వాస్తవం. నేను ఇన్ని సినిమాలు డిటిఎస్ మిక్సింగ్లో చూశాను, బట్ ఏ సినిమాలో నేను క్లాప్స్ కొట్టలేదు, ఏ సినిమాకి లాస్ట్కి నేను లెగసీ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వలేదు. బట్ ఈ సినిమాకి అలా ఇవ్వాలనిపించింది. సో అంత మంచి సినిమా తీసాం. రేపు సినిమా రిజల్ట్ నాకు తెలియదు, ఇట్ కుడ్ బి అ సక్సెస్, ఇట్ కుడ్ బి అ వాట్ ఎవర్. బట్ ఒకటి మాత్రం నిజం, ఒక మంచి సినిమా తీసాం, ఒక గర్వపడే సినిమా తీసాం. అండ్ ఈరోజు ఎవ్రీబడి హూ స్టాండింగ్ ఆన్ దిస్ స్టేజ్ క్యాన్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ దే హ్యావ్ అచీవ్డ్ ఫర్ దిస్ మూవీ. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూస్ ఆన్ స్టేజ్ హియర్. ఐ వాంట్ టు థ్యాంక్ జిషు భాయ్ హూస్ టెలింగ్ యూ. ఈయన రేపు మీరు చూసిన తర్వాత షాక్డ్ అండి. నేను మా మేనేజర్ రాజా రవీంద్ర అయితే షాక్ అయ్యాము ఆయన చూసి. హీఈస్ ఎవాల్వింగ్ యాజ్ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ పర్సన్, యాజ్ అ క్రికెటర్ ఆల్సో, విచ్ ఐ డోంట్ లైక్. అండ్ రాజేష్ భాయ్, ఆయన నిజంగా సొంతం అనే సినిమా దగ్గర నుంచి ఎన్నో మంచి సినిమాలు తీసిన హీరోగా మళ్ళీ ఫర్ మీ హీ డిడ్ ద రోల్ ఆఫ్ మై బ్రదర్. సో మా ఇద్దరు పేరు కూడా చాలా బాగుంది, మా ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది. వీ షుడ్ డూ అ ఫుల్ లెంత్ మూవీ అన్న వెన్ ఎవర్ పాసిబుల్. థ్యాంక్ యూ. అండ్ నితిన్ గారు బ్రిలియంట్, షైతాన్ ఆప్. అండ్ రవి భాయ్, థ్యాంక్ యూ రవి భాయ్. అండ్ మా హీరోయిన్ ఐశ్వర్య, అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మాయిని మీరు థియేటర్లో చూడాలి. అండ్ అలాగే సానియా, షీఈస్ డన్ సో గుడ్. అలాగే అభినవ్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద మూవీ. నేను చెప్తున్నాను మళ్ళీ, అభినవ్ గోమ్టమ్ ఈజ్ నాట్ ఓన్లీ సేవ్ ద టైగర్, హీ ఈజ్ సేవింగ్ మూవీస్ నవ్ డేస్.
అండ్ మా సినిమా ఈరోజు ఒక 0.25 ఎక్కువ పడినా ఒక ఎక్కువ చేసిన 100% అభినవ్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అది. సో ఐ రియలీ థ్యాంక్ యూ. మేము చాలామంది గురించి మాట్లాడాలి, బట్ ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. రియలీ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. నాకు చరణ్ ఎన్నో రోజులు చెప్తున్నాడు, నేను నాగ చైతన్య గారిని పిలుస్తున్నాను, యువ సామ్రాట్ జాగర్ నాగ చైతన్య పిలుస్తానంటే అన్నాను. ఆయన ఎందుకు వస్తారు భయ్యా, హీఈస్ లైక్ సో బిజీ, హీఈస్ లైక్ వేర్ ఎవర్ అండ్ అన్నాను. బట్ ఐఎమ్ షాక్డ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ సో మచ్ చేతు బ్రో. నిజంగా చాలామంది టాక్ అబౌట్ యువర్ ఆరా. నేను మిమ్మల్ని 2-3 సార్లు కలిసాను, ఐ కుడ్ ఫీల్ ఇట్. బట్ యువర్ ప్రెజెన్స్ ఇన్ ఎనీ ఫంక్షన్ ఆర్ ఎనీ ప్లేస్ ఆర్ ఇన్ ఎనీ మూవీ ఇస్ అ పాజిటివ్ వన్. అండ్ ఈరోజు మా సినిమాకి ఇంత ధైర్యం ఇచ్చారు మీరు వచ్చి మీ ప్రెజెన్స్ తోటి. యూ హ్యావ్ గివెన్ యూ పాజిటివ్ ఎనర్జీ. సో నాకు తెలిసి ఈరోజు ఆయన ఎంట్రీతో ఎవ్రీథింగ్ ఇస్ గాన్ అండి. ఇట్స్ ఓన్లీ పాజిటివిటీ ఫ్రమ్ నౌ. And I'm looking forward to, like, you know, seeing what he has to say about the movie, because I know he's been traveling with the producer of the movie also. And thank you so much, Chetu bro. You are not just a fantastic actor, but a fantastic human being. Anandaku malli idoka nidarshanam, because you didn't have to come, but you came to support a good film with his kind golden heart. So thank you so much to him and all his fans out here. I know everybody was so excited. So I think right now Twitter will be shaking with his presence here. So thank you so much to him and all Akineni fans. Alage, I just want to finish by saying, నేను నా గురించి ఎక్కువ మాట్లాడను, సినిమాలు మేమేం చేసాం మాట్లాడను, బికాస్ ఆల్రెడీ మేము ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, చాలా మాట్లాడుతున్నాం. అండ్ వన్ థింగ్ ఇస్, June 29th, డోంట్ మిస్ దిస్ ఇన్ థియేటర్స్. ఇది ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. పేరెంట్స్, మీరు మీ పిల్లల్ని తీసుకెళ్లాల్సిన సినిమా, పిల్లలు మీరు మీ పేరెంట్స్ని తీసుకెళ్లాల్సిన సినిమా, ఫ్యామిలీతో పాటు చూడాల్సిన సినిమా. అండ్ క్లీన్ యూబై సర్టిఫికేట్ ఇచ్చారండి మాకు సెన్సార్ వాళ్ళు. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, ఫ్యామిలీస్ రావచ్చు, యూ కెన్ ఎంజాయ్ ద ఫిలిం. అండ్ ఐ హోప్ గాడ్స్ గ్రేస్ ఈ సినిమా నాకు మళ్ళీ ఒక మంచి గుర్తుండిపోయే సినిమా అవుతుందని నేను బాగా నమ్ముతున్నాను. See you in theaters on June 29th. Thank you so much, guys. Thank you so much. Thank you, Nikhil, and continue doing the great work.